లోక జనులైన వార్లారా, ఈ ఉదయ కాలమున మీ అందరికీ నా శుభాశీస్సులు, శుభోదయములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను చెప్పాలి అని అనుకున్న అంశము ఏమిటి అంటే, ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యాభర్తలైన వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలైన వాళ్ళు పరాయి పురుషులతో, పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. మరి ఆ అక్రమ సంబంధాలు పెట్టుకోవటానికి ఆ జ్ఞానం ఎవరిది? ఆ జ్ఞానం ఉంటేనే కదా అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి. అందుకే ఆ జ్ఞానం ఎవరిది? అది మీది కాదా? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అనేదే ఈరోజు నేను మీకు చెప్పాలని నేను కోరుకొని మీకు చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పేది నా సొంత మాటలు కానే కాదు. మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని అపవిత్రులుగా మారుతూ ఉన్నారు. అందుకే ఆ అపవిత్రత వల్ల మీరు చనిపోయిన తర్వాత అపవిత్రాత్మగా మారుతారు. ఇంకా మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని పరాయి పురుషులతో, పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేస్తే కనుక ఆ పాప ఫలితము మీకు, మీ సంతానానికి రోగాలుగాను, వ్యాధులుగాను వస్తుంది. అందుకు మూల కారణమైన మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవించడానికి మూల కారణమైన ఆ జ్ఞానం గురించే మీకు చెప్పాలనుకున్నాను. మీ మెదడుకంటూ అక్రమ సంబంధం పెట్టుకునే జ్ఞానం లేదు అని నేను మీకు చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పే ప్రతిదీ కూడా దేవుడు నాకు తెలియపరిచిందే నేను మీకు చెప్తున్నాను. దేవుడు నాకు ఎందుకు తెలియపరిచాడంటే, నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని తెలియపరిచాడు. ఎందుకంటే అది మీ మీద ప్రేమతోనే. మీరు అందరూ కూడా వ్యభిచారం చేసి, అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేసి నరకానికి పోయి అగ్నిలో కాల్చబడకుండా ఉండటానికి దేవుడు మీ మీద ప్రేమతోనే నాకు చెప్పిన సంగతులనే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు, అది గుర్తించండి. దేవుని ప్రజలైన వార్లరా, మరి మీరు జీవిస్తున్న కాలంలో, మీరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, మీరు మీ గృహాలలో జీవిస్తున్నప్పుడు, మీ ఇరుగు పొరుగున ఉన్న వాళ్ళతో పరిచయం అయినప్పుడు, వాళ్ళతో స్నేహం చేస్తున్నప్పుడు, వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కావలసిన ఆలోచనలన్నీ కూడా మీ తల్లో మీరు వింటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఉద్యోగాలు చేసేటప్పుడు వాళ్ళతో పాటు ఉద్యోగం చేసే కొలీగ్స్తో, వాళ్ళ తోటి ఉద్యోగస్తులతో పరిచయాలు పెంచుకొని జీవిస్తున్న కాలంలో వాళ్ళు కోరుకుంటూ వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో శారీరక కోరిక తీర్చుకోవాలని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు ఎవరివి? ఆ ఆలోచనల అనుసారంగానే ఉద్యోగాలు చేసేటప్పుడు, పనులు చేసేటప్పుడు వచ్చే ఆలోచనలన్నీ ఎవరివి అనేదే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు మీ మెదడుకి సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు, పాప జ్ఞానాన్ని కూడా ఇవ్వలేదు. ఇంకా అక్రమ సంబంధాలు పెట్టుకోవాలనే జ్ఞానాన్ని కూడా ఇవ్వలేదు. అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేయటానికి దేవుడు మీ మెదడులో అక్రమ సంబంధాలు పెట్టుకునే జ్ఞానాన్ని కూడా ఇవ్వలేదు. అవన్నీ కూడా, ఆ జ్ఞానం కూడా, ఆ పాప జ్ఞానము, అక్రమ సంబంధాలు పెట్టుకోవాలనే ఆ జ్ఞానము మొత్తం కూడా మీ మెదడుది కానే కాదు. దేనికంటే మీ మెదడుకంటూ సొంత జ్ఞానము లేనే లేదు. ఇది నిజం. మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేనే లేదు. మరి మీ మెదడు మీకు ఎలాగా ఉపయోగపడుతుంది అంటే, మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే మీ మెదడు మీకు ఉపయోగపడుతుంది. అంతేకాని మీ మెదడుకంటూ సొంత జ్ఞానము లేనే లేదు. మీ మెదడు మీకు ఎలాగ ఉపయోగపడుతుందో
ఒక ఉదాహరణ చెప్తాను. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, ఆ సెల్ ఫోన్కి మెమరీ ఉంటుంది. మీ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లో మీకు కావలసిన వాటన్నిటిని ఆ సెల్ ఫోన్ మెమరీలో భద్రపరుచుకుంటూ ఉంటారు. అలాగే మీ మెదడు కూడా ఒక సెల్ ఫోన్ మెమరీ లాంటిదే. మీ చేతిలో ఉంది కనుక మీ మెదడు దేవుడు మీ ఆదిలో ఉంచాడు. మీ మెదడుని మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవటానికే దేవుడిచ్చాడు. మెమరీ లాంటిది మీ మెదడు. మీ మెదడులో దాచుకోవటానికి మాత్రమే మీ జ్ఞానాన్ని మీరు మీ మెదడులో దాచుకోవడానికి మాత్రమే మీ మెదడు ఉపయోగపడుతుంది. మరి మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ మెమరీలో మీకు కావలసిన వాటిని వెతికినప్పుడు మీ సెల్ ఫోన్ మెమరీ తనలో మీరు దాచిన దానిని మీకు చూపిస్తుంది. అలాగే మీ మెదడులో మీరు దాచుకున్న ఏ జ్ఞానాన్ని అయితే దాచుకుంటారో ఆ జ్ఞానం గురించి ఆలోచించినప్పుడు మీ మెదడు తనలో దాచిన దానిని మీకు చూపిస్తూ ఉంటుంది. అలాగే మీ మెదడు తనకై తాను మీకు కావలసిన వాటిని మీకు చూపించలేదు, తనకి ఇష్టమైన వాటిని కూడా మీకు చూపించలేదు. దేనికంటే మెదడు మనిషి కానే కాదు, మెదడు మీరు వాడుకోవడానికి దేవుడిచ్చిన ఒక అవయవం మాత్రమే అని మీరు తెలుసుకోండి. నేను మరలా చెప్తున్నాను, మెదడు తనకై తాను ఆలోచిస్తే మెదడే మనిషి అవుతుంది. మెదడు మనిషి కానే కాదు, మెదడు ఒక అవయవము. మీ శరీరాన్ని ఫంక్షన్ చేయడానికి, మీ శరీరం అవయవాలన్నీ కూడా పనిచేయటానికి ఉపయోగపడుతుంది మెదడు. అంతే, మీ మెదడు తనకై తాను ఆలోచిస్తూ తనకై తాను అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని జ్ఞానాన్ని కలిగలేదు. తనకై తాను ఆలోచించలేదు అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని, ఎవరితో పెట్టుకోవాలని ఆలోచించలేదు. మరి మీరు చూసే వారితో, మీరు మాట్లాడే వారితో గురించి ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు కదా, వారిని మా మెదడు కోరుకుంటుంది, మా మెదడు నుంచి ఆలోచనలు వస్తున్నాయి, వారు మాకు పదే పదే గుర్తొస్తున్నారు, మేము చూసే వారిని, మేము మాట్లాడేవారిని, మేము స్నేహం చేసే వారి గురించి మాకు ఎప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటున్నాయి, వాళ్ళ గురించి ఆలోచనలు వస్తున్నాయి, వారికి మాట్లాడే మాటలే మాకు గుర్తొస్తున్నాయి, వారి రూపాలే మాకు గుర్తొస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు కదా మీరు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, మీ మెదడు తనకే తాను మీరు పరిచయమైన వారి గురించి, మీరు మాట్లాడే వారి గురించి, మీరు స్నేహం చేసే వారి గురించి పదే పదే ఆలోచించదు. ఎందుకంటే మెదడుకి సొంత ఆలోచన శక్తి లేదు. దేవుడు మీకు మాత్రమే మీ మెదడును ఉపయోగించుకుంటూ ఆలోచించే శక్తినిచ్చాడు. మీ మెదడు తనకే తాను ఆలోచించలేదు, సొంత జ్ఞానం లేదు. మీ మెదడు కనుక తనకై తాను సొంత జ్ఞానాన్ని కలిగి ఉండి సొంతగా ఆలోచిస్తే మెదడే మనిషి అయింది. మెదడు మనిషి కానే కాదు, మీరు మాత్రమే మనుషులు అని మీరు తెలుసుకోండి. మీరు మీ తలలో వింటున్న మీకు పరిచయమైన వారి గురించి వచ్చే ఆలోచనలు, వారిని కోరుకునే ఆలోచనలు, వారిని ఇష్టపడే ఆలోచనలు, వారు చెప్పే మాటలను గుర్తు చేసుకునే ఆలోచనలు, వారికి కావాలనుకునే ఆలోచనలు, వారితో సెక్స్ చేయాలని, వారితో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని వచ్చే ఆలోచనలు, వారితో సెక్స్ చేయాలని, కామ కోరికలు తీర్చుకోవాలని వచ్చే ఆలోచనలు అన్నీ కూడా మీ మెదడు ఆలోచించలేదు. మీ మెదడు తనకై తాను ఆలోచించలేదు. అవన్నీ కూడా మీ మెదడు కానే కాదు. మరి మీరు అనుకుంటూ ఉంటారు కదా, ఆ ఆలోచనలు మాకు వస్తున్నాయి, మేము పరిచయమైన వారి గురించి, మాకు పరిచయమైన వారి గురించి, వారిని ఇష్టపడే ఆలోచనలు, వాళ్ళు ప్రేమించే ఆలోచనలు, వారితో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలనే ఆలోచనలు, వాళ్ళతో కలిసి జీవించాలనే ఆలోచనలు, వారు ఉంటే సంతోషంగా ఉండే ఆలోచనలు, వారితో సెక్స్ చేయాలని ఆలోచనలు వస్తున్నాయి అని మీరు అనుకుంటూ ఉంటారు కదా. అవును, అవన్నీ కూడా వస్తూ ఉంటాయి, బయట నుంచే వస్తాయి, మీలో నుంచి రావు, మీ మెదడు నుంచి రావు అని నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే మరలా చెప్తున్నాను, మీ మెదడికి అక్రమ సంబంధం పెట్టుకునే జ్ఞానం లేదు కనుక. మరి బయట నుంచి వస్తాయి కనుక అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చెప్తాను. మీ స్నేహితులలో ఎవరైనా చెడ్డవాళ్ళు కనుక ఉంటే, ఆ చెడ్డవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మీకు ఫోన్ చేసి వాళ్ళ చెడ్డ జ్ఞానాన్ని మీకు పంపుతూ ఉంటారు.
చెడు ఆలోచనలను మీకు చెప్తూ ఉంటారు. పాపంలో పడవేసే ఆలోచనలను మీతో మాట్లాడుతూ మీకు చెప్తూ ఉంటారు. వారి టెక్స్ట్ ద్వారా రాస్తూ ఉంటారు, మెసేజ్ల ద్వారా రాస్తూ ఉంటారు. వారు చెడు ఆలోచనలు, చెడు జ్ఞానంతో రాసేవన్నీ వాళ్ళు పంపితేనే మీ సెల్ ఫోన్కి వస్తాయి. అప్పుడు ఆ సెల్ ఫోన్కి వచ్చేవన్నీ కూడా మీ సెల్ ఫోన్వి కాదు. మీ స్నేహితులు, మీ చెడ్డవాళ్ళైనా మీ స్నేహితులు పంపేవే మీ సెల్ ఫోన్కి వస్తాయి. వచ్చినప్పుడు అవి వాటన్నిటిని కూడా మీరు చదువుతూ ఉంటారు కదా. అలాగే ఈ లోకం మీద అధికారాన్ని కలిగి ఉండ సాతాను కూడా ఈ అందరి శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉంది. మీ అందరి శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉంది లోకాధికారి అయిన సాతాను. లోకాన్ని పాలిస్తూ ఉంటుంది. శరీరాలను పాలించాలని కోరుకొని శరీరాలను ఇప్పటి వరకు పాలిస్తూ ఉంటుంది. ఆ సాతాను ఎలాగ పాలిస్తుంది అంటే మిమ్మలను, మీ శరీరాలను ఎలాగ పాలిస్తుంది అంటే దాని చెడ్డ జ్ఞానంతో, పాప జ్ఞానంతో, పాపపు కోరికలతో, పాపపు ఫీలింగ్స్తో, అక్రమ సంబంధపు జ్ఞానంతో, అక్రమ సంబంధపు కోరికలతో మిమ్మలను పాలిస్తూ, మీ శరీరాలను పాలిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు అదే పాలిస్తూ ఉంటుంది మీ శరీరాలను. మిమ్మలను పాలించలేదు. మీరంటే జీవాత్మైన నరులు అని అర్థము. మీ శరీరాలను పాలిస్తుందనే సంగతి మీకు తెలియకపోవటం వలన మీరేమనుకుంటారంటే లోకాధికారి ఎవరు అంటే సాతాను అయిన లూసిఫర్ మహిమ శరీరంతోనే ఉంది. అది మనిషి శరీరంతో లేదు. అందుకే లోకాధికారి మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి దాని అక్రమ సంబంధపు జ్ఞానాన్ని మీ మెదడులోకి పంపుతూ ఉంటుంది. మీ జీవితాన్ని జీవిస్తూ మీకు ఎవరైతే పరిచయం అయ్యారో వాళ్ళ గురించి ఇష్టపడుతుంది, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, వాడిని ఇష్టపడుతుంది, వారిని ప్రేమిస్తూ ఉంటుంది. వారిని ఇష్టపడి వారిని ప్రేమించి వారితో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. వారితో దాని కోరికలు తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. అది ఆలోచించే ఆ ఆలోచనలు దాని పాపపు జ్ఞానము, దాని అక్రమ సంబంధపు జ్ఞానము మొత్తాన్ని కూడా మీ తల్లోకి పంపుతుంది. ఆ తల్లోకి పంపటం వల్లనే వాటన్నిటిని కూడా మీరు మీ తల్లో వింటూ ఉంటారు. ఇప్పుడు వరకు ఇదే జరుగుతుంది. సాతాను మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి మీ శరీరాలను ఇప్పటి వరకు ఏలుతూ ఉంది. అలా ఏలుతూ ఉన్నందుకే అది ఆలోచించే అక్రమ సంబంధపు ఆలోచనలన్నిటినీ కూడా మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. అది ఎలాగంటే చెడ్డవాళ్ళైన మీ స్నేహితులు వారి చెడ్డ జ్ఞానాన్ని వారి సెల్ ఫోన్ నుంచి మీ సెల్ ఫోన్కి ఎలాగైతే పంపుతారో అప్పుడు అలాగే సాతాను కూడా మీ శరీరాలను మీద అధికారాన్ని కలిగి ఉండి మీ శరీరాలను పాలిస్తూ ఇప్పటి వరకు దాని అక్రమ సంబంధపు జ్ఞానాన్ని, దాని పాపపు జ్ఞానాన్ని మీ మెదడులోకి పంపుతూ ఉంది. అది పంపుతుంది అనే సంగతి మీకు తెలియకపోవటం వల్ల మీరు ఇప్పటి వరకు ఏమని అనుకుంటున్నారంటే మాకు అక్రమ సంబంధపు జ్ఞానమే ఉంది, మా మెదడు మాకు పరిచయమైన వాళ్ళ గురించి. మీరు గృహాలలో జీవిస్తున్నప్పుడు, గృహిణీలుగా, హౌస్ వైఫ్గా జీవిస్తున్నప్పుడు మీకు మీ ఇరుగు పొరుగున ఉన్న వారితో కానీ మీ బంధువులతో కానీ పరిచయాలు ఏర్పడి పరిచయాలు పెరుగుతూ ఉన్నప్పుడు, స్నేహం చేస్తున్నప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు మాకు వాళ్ళే గుర్తొస్తున్నారు, వాళ్ళు మాట్లాడే మాటలే గుర్తొస్తున్నాయి, వారు చూపించే ప్రేమే గుర్తొస్తుంది, వాళ్ళని మా మెదడు ఇష్టపడి వారిని కోరుకుంటుంది, వారితో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని కోరుకుంటుంది, ఆలోచిస్తుంది, వారితో వ్యభిచారం చేయాలని కోరుకుంటూ ఉంటుంది అని అనుకుంటారు కదా. మీరు గృహిణీలైన వాళ్ళలో కొందరు, ఇంకా ఉద్యోగాలు చేసేటప్పుడు, పనులు చేసేటప్పుడు కొందరు అలాగా అనుకుంటూ ఉంటారు. ఎవరైతే పరాయి పురుషులతో, పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళకి మాత్రమే ఈ సంగతులను నేను మీకు చెప్తున్నాను, మిగతా వాళ్ళకి నేను చెప్పటం లేదు. అవన్నీ కూడా మీ మెదడు నుంచి రావు. ఎందుకంటే ఈ లోకాధికారి అయిన సాతాను మీ అందరి శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉండి
దాని అక్రమ సంబంధపు ఆలోచనలను, దాని అక్రమ సంబంధపు జ్ఞానాన్ని మీ తల్లకు పంపుతున్నందుకే అవన్నీ కూడా మీవని మీరు అనుకుంటూ ఉన్నారు. అవన్నీ కూడా మీ మెదడు ఆలోచించేవి కాదు. మరి ఈ సాతానుకు మీ అందరి శరీరాల మీద ఎలాగ అధికారాన్ని కలిగి ఉంది? మీ శరీరాలను ఎందుకు ఏలుతుంది అంటే అది మీ తప్పు కానే కాదు, మీరు చేసిన పాపము అంతకంటే కానే కాదు. మరి ఎవరు చేసిన పాపం వలన మిమ్మల్ని సాతాను ఏలుతూ ఉంది, మీ శరీరాలను పాలిస్తూ ఉంది అంటే మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము అవలైన వాళ్ళు, ఆది మానవులైన వాళ్ళు సాతాను మాటలు విని పాపం చేసినందుకు దేవుడు ఏం చేశాడంటే ఆదాము అవలైన సంతానమైన లోకమానవాళ్ళి అందరి శరీరాల మీద సాతానుకు అధికారాన్ని ఇచ్చాడు. తల్లిదండ్రులు చేసిన పాప ఫలితాన్ని దేవుడు పిల్లల మీద ఉంచుతాడు. అలాగే లోకమానవాళ్ళి తల్లిదండ్రులైన ఆదాము అవ్వలో చేసిన పాపానికి సాతానుకి దేవుడు వారి ఆదాము సంతానమైన లోకమానవాళ్ళి అందరి శరీరాల మీద అధికారాన్ని ఇచ్చాడు. అందుకే ఆ అధికారంతోనే ఆ సాతాను అయిన లూసిఫర్ మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి మీ శరీరాల్లోకి దాని పాపపు జ్ఞానాన్ని, దాని పాపపు కోరికలను, అక్రమ సంబంధపు జ్ఞానాన్ని మీకు పంపుతూ ఉంది. అక్రమ సంబంధపు కోరికలను, కామ కోరికలను మీ శరీరంలోకి పంపుతూ ఉంటుంది. దాని జ్ఞానం మాత్రమే మీరు మీ తలలో వింటున్నారు. ఇప్పటి వరకు మీరు గనక మీకు పరిచయమైన వారితో సాతాను మీ తల్లోకి పంపే అక్రమ సంబంధపు జ్ఞానంతో మీరు వ్యభిచారం చేస్తే ఏం జరిగిద్దంటే మీ శరీరాల్లోకి అపవిత్రత వస్తుంది. అపవిత్రత వస్తుంది. దేనికి వస్తుందంటే దేవుడు మిమ్మలను తన అరిచేతులలో చెక్కుకున్నాడు గనక, దేవుడు పరిశుద్ధుడు గనక, దేవుడు చేతులు కూడా పరిశుద్ధమైనవే. దేవుడు తన 2 చేతులలో మిమ్మల్ని చెక్కుకున్నాడు కనుక దేవుని పరిశుద్ధత, దేవుని చేతుల్లో ఉండే పరిశుద్ధత మీ శరీరంలోకి వచ్చింది. దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు, మిమ్మల్ని చెక్కుకున్నప్పుడు ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉండ సమస్తమైన వాటికంటే ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఆ పరిశుద్ధత ఉన్నంత వరకే దేవుని ముందు మీకు విలువ. ఆ పరిశుద్ధత ఉందనే సంగతిని మీకు తెలియకపోవటం వలన మీరేం చేస్తారంటే, మీరు ఎప్పుడైతే సాతాను మీ తల్లో ఉంచే అక్రమ సంబంధపు జ్ఞానంతో, పాపపు జ్ఞానంతో మీకు తెలిసిన వారితో, మీకు పరిచయమైన వారితో, మీరు ఇష్టపడ్డ వారితో, మీరు ప్రేమించే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేసినప్పుడు మీ శరీరంలో అప్పటి వరకు దేవుని చేతిలో ఉండి వచ్చిన పరిశుద్ధత పోతుంది. అప్పుడు మీరు అపవిత్రులుగా ఉంటారు. మీరు అపవిత్రులుగా ఉన్నప్పుడు దేవుని ముందు ఏ విలువ ఉండదు. ఇంకా మీ చుట్టూ ఉండే సమాజం ముందు కూడా ఏ విలువ ఉండదు. అప్పుడు సాతాను మిమ్మలను తన రాజ్యంలో చేర్చుకొని మీ శరీరాలను ఏలుతూ ఉంటుంది దాని పాప జ్ఞానంతో. మరి అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేసినప్పుడు ఆ అపవిత్రత మీలోకి వస్తుంది కనుక ఆ పవిత్రత అనేది పోతుంది. అపవిత్రతతోనే మీరు జీవిస్తూ ఉంటారు. అపవిత్రులుగా మారిన మీకు దేవుని ముందు ఏ విలువ ఉండదు. మీరు చేసిన పాపానికి దేవుడు మీకు రోగాలను కలగజేస్తూ ఉంటాడు. మొదటి నుంచి ఇలాగే జరుగుతుంది. మనుషులైన వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేస్తే కనుక రోగాలను కలగజేస్తూ ఉన్నాడు దేవుడు. అలాగే మీరు వ్యభిచారం చేస్తే కనుక రోగాలను కలగజేస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోగాలని మీరు చేసిన పాపము నిమిత్తము ఆ పాప ఫలితాన్ని మీ పిల్లల మీద కూడా ఉంచుతాడు దేవుడు. తల్లిదండ్రులు చేసిన పాప ఫలితాన్ని పిల్లలకి ఇస్తూ ఉంటాడు. ఇది నిజం. పిల్లలకు రోగాలు, వ్యాధులను కూడా కలగజేస్తూ ఉంటాడు. వారు చదువుకునేటప్పుడైతే వారి జ్ఞానాన్ని ఇవ్వడు, జ్ఞాపశక్తిని ఇవ్వడు. వారి మీద కూడా సాతానుకు అధికారాన్ని ఇస్తాడు. మీ పిల్లల చుట్టూ కూడా దేవుడు కంచె వేయాడు. సాతాను నుండి రక్షించటానికి కంచె వేయాడు. అప్పటి వరకు ఉంచిన ఆ రక్షణ కంచెను, రక్షణ వలయాన్ని తీసివేస్తాడు. మీరు వ్యభిచారం చేసినందుకు దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అప్పటి వరకు
మీ చుట్టూ, మీ పిల్లల చుట్టూ దేవుడు ఉంచిన రక్షణ వలయాన్ని తీసివేస్తాడు. తీసివేయటం వలన సాతాను మీ మీద, మీ తల్లిదండ్రులు చేసిన పాపానికి మీ మీద, మీ చుట్టూ రక్షణ వలయాన్ని తీసివేసినప్పుడు అందుకే సాతాను దాని పాపపు జ్ఞానాన్ని, దాని అక్రమ సంబంధపు జ్ఞానాన్ని మీ తల్లోకి పంపింది. మీరు వ్యభిచారం చేసినప్పుడు దేవుడు మీ సంతానం చుట్టూ కూడా తను ఉంచిన రక్షణ వలయాన్ని తీసివేస్తాడు. ఇది నిజం. కనుక మీరు చేసిన పాప ఫలితానికి మీ సంతానము సాతాను జ్ఞానంతో జీవించటం అది న్యాయమైనది కాదు. కనుక మీ సంతానం నిమిత్తమైన అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవించమాకండి, వ్యభిచారం చేయమాకండి అని నేను మీకు చెప్తున్నాను. మీ శరీరంలో ఉన్న ఆ అపవిత్రతతోనే మీరు చనిపోయిన తర్వాత, మీరు ఎప్పుడైతే చనిపోతారో జీవాత్మ గుండా మీరు మీ శరీరాన్ని వీడినప్పుడు మీ శరీరంలో అప్పటి వరకు ఉన్న అపవిత్రత అనేది శరీరాన్ని వీడి ఆత్మలోకి చేరుతుంది. జీవాత్మైన మీలోకి చేరుతుంది. మీలోకి చేరినప్పుడు ఆ ఆత్మ, జీవాత్మ గుండా మీరు అపవిత్రాత్మలుగా మారుతారు. మీరు కనుక అపవిత్రాత్మలుగా మారితే దేవుడు మిమ్మల్ని తన రాజ్యానికి తీసుకోడు. దేనికి తీసుకోడంటే దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని రాజ్యాన్ని కూడా దేవుడు పరిశుద్ధంగా సృష్టించుకున్నాడు. అందుకే పరిశుద్ధులను మాత్రమే తన రాజ్యానికి రాణిస్తాడు దేవుడు. అపవిత్రులుగా మారిన వారిని తన రాజ్యానికి రానివ్వడు. మీరు వ్యభిచారం చేయటం వలన మిమ్మల్ని దేవుడు నరకానికి పంపి అక్కడ అగ్నిలో కాలుస్తూ ఉంటాడు. మరి జీవాత్మ గుండా మిమ్మలను నరకానికి పంపుతాడు, అక్కడ అగ్నిలో కాలుస్తూ ఉంటాడు దేవుడు. మీరు చేసిన వ్యభిచారానికి, అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచారం చేసినందుకు అని నేను మీకు చెప్తున్నాను. మరి శరీరాన్ని వీడిన తర్వాత జీవాత్మ గుండా మీరు ఏ రక్త మాంసనరులుగా మీరు ఏ శరీరాన్ని అయితే కలిగి ఉన్నారో, ఏ రూపాన్ని అయితే కలిగి ఉన్నారో అదే రూపాన్ని ఆత్మగుండా మీకు, జీవాత్మ గుండా మీకు దేవుడు ఇస్తాడు. ఇచ్చి మిమ్మల్ని నరకానికి పంపి అక్కడ అగ్నిలో కాలుస్తాడు. మరి సాతాను అనేసిదంటే మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి మీ శరీరాలను ఏలటానికి దాని అక్రమ సంబంధపు జ్ఞానాన్ని మీ తల్లకు పంపుతూ ఉంటుంది. అది దాని కామ కోరికలను తీర్చుకోవాలని అది కామానికి బానిస అయిపోయి బలంగా కామ కోరికలను పంపుతూ ఉంటుంది, కామపు జ్ఞానానికి కూడా పంపుతూ ఉంటుంది. అవన్నీ కూడా మీ మెదడు నుంచి రావు, అవన్నీ కూడా సాతానువే. అది మీ తల్లోకి పంపినట్టుగానే మీరు మీకు పరిచయం వాళ్ళ గురించి ఊహించుకుంటూ కామాన్ని ఎలాగ తీర్చుకోవాలి అని ఊహించుకుంటూ కామపు జ్ఞానాన్ని మీ తల్లోకి పంపుతుంది. ఆ జ్ఞానం కూడా మీ మెదడు కాదు. మీ మెదడు తనకై తాను కామాన్ని ఎలాగ తీర్చుకోవాలని, మీరు అక్రమ సంబంధం పెట్టుకునే వారితో ఎలాగ తీర్చుకోవాలని ఊహించుకోదు, ఆలోచించదు. అది ఆలోచించే ఆలోచనలు అనుసారంగానే సాతాను ఏం చేస్తుందంటే దాని కామానికి బానిస అయిపోయి దాని బలమైన కామాన్ని మీ శరీరంలోకి ఉంచుతుంది. మీ శరీరంలో ఉంచుతుంది దాని బలమైన కామ కోరికను. సాతానుకు ఉండేది కామ కోరిక. మీ శరీరాలకు దేవుడిచ్చింది కామం అనే అవసరత. ఆ అవసరతకు దేవుడు ఒక హద్దునిచ్చాడు. అది హద్దుల్లో ఉండే మీకు కలుగుతుంది, కానీ అది కోరిక కానే కాదు. కామం అనే అవసరతను మీరు ఎవరితోనైతే తీర్చుకోవాలని కోరుకుంటారో వారితో కోరుకున్నప్పుడే అది మీ కోరికగా ఉంటుంది. మీరు కోరుకోకుండా మీ శరీరంలో కోరిక కలుగుతుంది అంటే మీకు పరిచయమైన వారితో శరీరక కోరిక, కామ కోరిక తీర్చుకోవాలని కోరిక కలుగుతుందంటే, బలమైన కోరిక కలుగుతుందంటే అది సాతానుదే. సాతాను బలమైన కోరికతో బానిస అయిపోతుంది, కామానికి బానిస అయిపోతుంది. అందుకే మీకు పరిచయమైన వారితో కామ కోరికను తెచ్చుకోవాలని దాని బానిసైన బలమైన కోరికను మీకు శరీరంలో పంపుతుంది. దాని కోరికనే మీరు మీ శరీరంలో గుర్తిస్తూ ఉంటారు. ఇంకా సాతాను ఏం చేసిందంటే, సాతాను అనుచరులైన తన దూతలు ఉన్నారు. దేవుని రాజ్యంలో ఆ దూతలు ఎవరంటే, దేవుని రాజ్యంలో లూసిఫర్కి అనుచరులైన దూతలు ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే లూసిఫర్ని బయటికి గెంటివేసిన తర్వాత దేవుని రాజ్యంలో ఏం జరిగిందంటే, లూసిఫర్ అనుచరులైన దూతలు అందరూ కూడా లూసిఫర్ నిమిత్తము, వారి నాయకురాలు నిమిత్తము దేవునికి వ్యతిరేకంగా సనిగాయి అంట.
అప్పుడు దేవుడు వారి ఆలోచనలను, వారి సణుగులను, వాళ్ళ గొడుగులను విని వారిని కూడా, ఆ దూతలను కూడా ఈ భూమి మీదకి గెంటివేశాడు. అప్పుడు లూసిఫర్ అనుచరులైన దూతలు వాళ్ళ రూపాలను కోల్పోయి దుష్టశక్తులుగా మారారు, ఆత్మలుగా. వాళ్ళని లూసిఫర్ వారితో, తన అనుచరులైన దూతలతో, దుష్టశక్తులుగా మారిన దూతలతో వాయుమండలంలో రాజ్యాన్ని నిర్మించుకొని, ఆ రాజ్యంలో వాళ్ళలోకి దాని పాపపు జ్ఞానాన్ని, దాని చెడు జ్ఞానాన్ని, దాని పాపపు కోరికలను పంపి వాళ్ళని ఏడుతూ ఉంటుంది, లూసిఫర్ అనుచరులైన దూతలను తన రాజ్యంలో. ఆ లూసిఫర్ తన దూతలలోకి, తన అనుచరులైన దూతల్లోకి దాని పాపపు జ్ఞానాన్ని, దాని బానిసయ్యే కోరికలను పంపి మీ శరీరాల్లోకి పంపుతుంది, ఆ దూతలను కూడా. మీ శరీరాల్లో ఆ దూతలైన వాళ్ళు ఎక్కడ ఉంటారంటే, మీరు మూత్ర విసర్జించు చేసుకునే భాగాల్లోకి, మీ ప్రైవేట్ పార్ట్లోకి లూసిఫర్ తన అనుచరులైన దూతలను పంపి అక్కడ జీవింపచేస్తూ ఉంటుంది. అందుకే ఆ లూసిఫర్ ఆలోచించే ఆలోచనలు, వాటి కోరికలనుసారంగా మీ ప్రైవేట్ పార్ట్లో ఉన్న లూసిఫర్ అనుచరులైన ఆ దుష్టశక్తులు అనేవి బలమైన కామాన్ని కలిగి ఉంటాయి మీ ప్రైవేట్ పార్టీలో. ఆ బలమైన కామము మీది కానే కాదు, అవి కామానికి బానిస. మీకు వాటి గురించి తెలియకపోవటం వలన ఆ బలమైన కామము మీ ప్రైవేట్ పార్టీలో కలుగుతుందని మీరు అనుకుంటూ ఉంటారు. ఈ సంగతులు మీకు తెలియదు కనుక, ఇది సృష్టిలో జరిగిన సృష్టి రహస్యం కనుక ఇవన్నీ మీరు తెలుసుకోండి. మీ ప్రైవేట్ పార్టీల్లో, మీ మూత్ర విసర్జించే భాగాల్లో ఆ దుష్టశక్తులుగా మారిన లూసిఫర్ అనుచరులైన వాళ్ళు ఉండటం వలన అవి కామానికి బానిసైపోయి కామాన్ని బలంగా కోరుకుంటూ ఉంటాయి. వాటి కామము మీ ప్రైవేట్ పార్టీలో కలగదు. దేవుడు మీ ప్రైవేట్ పార్టీలకు అంత బలమైన కామాన్ని ఇవ్వలేదు. కామానికి ఒక హద్దుని ఇచ్చాడు, దానిని ఒక హద్దుల్లో ఉంచే మీకు ఇచ్చాడు. అది హద్దుల్లో ఉండి మీకు కలుగుతుంది. మీ శరీరాన్ని బానిసను చేసుకునే కామం అనే అవసరతను దేవుడు ఇవ్వలేదు. మీ శరీరాన్ని పాపములు పడవేసే రీతిగా దేవుడు సృష్టించలేదు. మీ శరీరాలకు బానిస కాదు మీ శరీరం కామానికి. కామం అనే అవసరత కూడా మీ శరీరాన్ని బానిసం చేసుకోలేదు. మరి బానిస అయ్యే కోరిక, కామ కోరిక మీ శరీరంలో కలుగుతుంది అంటే లూసిఫర్ అనుచరులైన దుష్టశక్తులైన దూతలదే అని నేను మీకు చెప్తున్నాను. ఇకనైనా వాటిని గుర్తించి వ్యభిచారం చేయమాకండి. మీరు గనక వ్యభిచారం చేస్తే దేవుడు మిమ్మల్ని నరకానికి పంపి అక్కడ శిక్షిస్తూ ఉంటాడు. మీరు అపవిత్రాత్మగా మారుతారు. మీరు చేసిన పాప ఫలితానికి మీ సంతానం చుట్టూ కూడా దేవుడు రక్షణ వలయాన్ని తీసేస్తాడు. సంతానాన్ని కూడా లూసిఫర్ లూసిఫర్ ఎంచుకొని వారిని తన రాజ్యంలో చేర్చుకుంటే వారిలోకి తన జ్ఞానాన్ని పంపి చెడు మార్గంలో జీవింప చేస్తూ ఉంటుంది. మీకు వ్యతిరేకంగా జీవింప చేస్తూ ఉంటుంది మీ సంతానాన్ని. ఇదే జరుగుతుంది ఈ లోకంలో. కనుక మీరు ఇప్పటి వరకు తెలియకపోవటం వలన సాతాను యొక్క జ్ఞానంతో, సాతాను యొక్క అక్రమ సందపు జ్ఞానంతో, పాప జ్ఞానంతో, సాతాను యొక్క బానిసయ్యే కామ కోరికలతో వ్యభిచారం చేశారు కనుక అది మీ సొంత తప్పు కాదు. కనుక మీరు మీ తప్పు అనకుండా బలమైన కారణము సాతాను అయిన లూసిఫర్ దాని అక్రమ సంబంధపు జ్ఞానాన్ని, దాని అక్రమ సంబంధపు కామానికి బానిస అయిపోయి బలమైన దాని కామాన్ని, బానిస అయిన దాని కామాన్ని మీ శరీరంలో పంపడం వల్లనే మీరు ఇప్పటి వరకు వ్యభిచారం చేశారు, మీకు తెలిసిన వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని. ఇకనైనా మీరు మారండి. మీరు తెలుసుకొని నేను చెప్పే సంగతులన్నీ దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని ముందు పశ్చాత్తాపడండి. దేవా, మా సొంత జ్ఞానంతో కాదు, మా సొంత కోరికలతో కాదు మేము వ్యభిచారం చేసింది, మేము అక్రమ సంబంధాలు పెట్టుకుంది, మా సొంత జ్ఞానంతో కాదు, మా సొంత కోరికలతో కాదు మేము వ్యభిచారం చేసింది. సాతాను గురించి మాకు తెలియకపోవడం వల్ల ఇప్పటివరకు పాపం చేశాం దేవా, మేము తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించదేవా అని మీరు ఇరిగి నలిగిన మనసుతో దేవుని ముందు మొరపెట్టుకుంటే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మిమ్మల్ని క్షమించటానికే నన్ను ఎంచుకొని మీరు వ్యభిచారం చేయటానికి, అక్రమ సంబంధపు జ్ఞానం మీ తల్లోకి ఎలాగొస్తుందో చెప్పటానికి మాత్రమే నన్ను దేవుడు ఎంచుకొని మీకు తెలియపరచమని చెప్పాడు ఈ సంగతులను. మీ తండ్రి మిమ్మల్ని సృష్టించి మిమ్మల్ని తనకు ప్రియమైన నరులుగా సృష్టించాడు కనుక మిమ్మల్ని కాపాడుకోవటానికే
నరకంలో మీరు శిక్షలు పొందుకోవటాన్ని దేవుడు చూడలేకే మీరు తట్టుకోలేరని నన్ను ఎంచుకొని మీ కింద మీ పనివాడిగా ఈ సంగతులన్నీ మీకు చెప్తున్నాడు. మీకు చెప్పమన్నందుకే నేను మీకు చెప్తున్నాను. నేను మరలా చెప్తున్నాను, అక్రమ సంబంధపు జ్ఞానము మీ తలలో ఉన్న మీ మెదడుది కాదు, అది సాతాను యొక్క జ్ఞానము. కామ కోరికలు కామ ఫీలింగ్స్ కలుగుతున్నాయంటే అవి కూడా సాతానువే. మీ శరీరంలో కామం కలుగుతుందంటే, మీ ప్రైవేట్ పార్టీలో బానిసయ్యే కామం కలుగుతుందంటే అది లూసిఫర్ అనుచరులైన దూతలవి, దుష్టశక్తులుగా మారిన దూతలవే అక్కడ ఉన్నాయి. కనుక వాటి కనిపెట్టండి. వాటి కోరికల అనుసారంగా మీరు జీవించమాకండి. వాటి బలమైన కామం కోరిక అనుసారంగా, వాటి బానిసయ్యే కామం కోరిక అనుసారంగా మీరు వ్యభిచారం చేయమాకండి. మీరు మీ భర్తలతో మీ భార్యలతో జీవించండి. వారితో సుఖ సంతోషాలతో జీవించండి. మీ కామ కోరికలను, మీ కామ అవసరతలను మీ భర్తతో ఎలాగ తీర్చుకోవాలో మాట్లాడుకుంటూ తీర్చుకోండి. మీ భర్తలు కానీ మీ భార్యలు కానీ, మీరు మీ భర్తలతో, మీ భర్తలైన వాళ్ళు మీ శరీరాలతో, మీ భార్యలైన వాళ్ళు మీ శరీరాలతో వాళ్ళ కోరికను తీర్చున్నట్టుగానే మీరు కూడా మీ భర్తలతో, మీ భార్యలతో మీ శరీర కోరిక అవసరతలను తీర్చుకోండి. కామం అనే అవసరతను మీకు తృప్తికరంగా అని నేను మీకు చెప్తున్నాను. ఇకనైనా సాతాను యొక్క జ్ఞానంతో, సాతానంచలైన వారి దూతల బలమైన కామ కోరికలతో మీరు జీవించమాకండి. అక్రమ సంబంధాలు పెట్టుకోమాకండి. పశ్చాత్తాపడండి. దేవుని ముందు దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించటానికే మిమ్మల్ని నాకు తెలియపరిచాడు. మీరు వ్యభిచారం చేయడానికి, అక్రమ సంబంధం పెట్టుకోవడానికి మూల కారణాన్ని తెలియపరిచాడు. తెలుసుకొని సాతాను జ్ఞానంతో జీవించమాకండి. అక్రమ సంబంధపు జ్ఞానంతో జీవించమాకండి. సాతానుది అది. సాతాను కోరికలతో, సాతానంశాలైన దూతల కోరికలతో, బానిసయ్యే కామ కోరికలతో జీవించమాకండి. మీరు మీ భర్తలతో, మీ భార్యలతో, మీ పిల్లలతో సుఖ సంతోషాలతో జీవించండి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మిమ్మలను మీ సంతానాన్ని ఆశీర్వదించాలని, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. మీ కింద మీ పనివాడిగా, మీ శ్రేయోభిలాషిగా. ఆమెన్, ఆమెన్, ఆమెన్.